ఇంటర్ ప్రాక్టికల్స్ జంబ్లింగ్ విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ప్రాక్టికల్స్ జంబ్లింగ్ వల్ల విపరీతమైన నష్టం జరగడానికి ఎక్కువగా అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ అనుబంధ ప్రైవేటు యూనియన్ కళాశాలల యాజమాన్య సంఘ చిత్తూరు జిల్లా శాఖ కన్వీనర్ డాక్టర్ చదలవాడ సుచరిత పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం స్థానిక చిత్తూరు ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పేపర్ పెన్ను విధానంలో జరిగే ఇంటర్ ద్వితీయ పరీక్షలకు ప్రయోగశాలల్లో ఎటువంటి ఆధారాలు మిగలని ప్రాక్టికల్స్ జంబ్లింగ్ పరీక్షలకు తేడా ఉందని, జంబ్లింగ్ పరీక్షల్లో మెరిట్ విద్యార్థి అయినా స్టేట్ ర్యాంకర్ అయినా తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని వాపోయారు. మొదటి 2 సంవత్సరాల సిలబస్ను కలిపి జంబ్లింగ్ ప్రాక్టికల్స్ పరీక్ష బదులు వేరువేరుగా అప్పుడప్పుడే జరపాలన్నారు. ప్రొఫెసర్ దయారత్నం కమిటీ సిఫార్సుల ప్రకారం దశలవారీగా 25% చొప్పున వెయిటేజ్ పెంచుతూ ఎంసెట్ను తొలగించాలని సూచించినా ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తున్నదని, ఎవరి వ్యాపార ప్రయోజనాల కోసం కొనసాగిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తొలుత జిల్లా కమిటీ కార్యదర్శి ఆర్ మురళీధర్ రెడ్డి స్వాగతం పలుకగా, రాష్ట్ర శాఖ మాజీ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ గిండి, ప్రకాష్ చంద్రారెడ్డి, హేమచంద్ర నాయుడులు ప్రసంగించారు. ఎక్కడైతే మన విద్యార్థుల నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే వచ్చే డాక్టర్లు, ఇంజనీర్లు దేశానికి పనికొస్తారు, వాళ్ళకి పూర్తి నాలెడ్జ్ ఉండాలనేది మన ఆలోచన. అలాంటి చోట్ల వీళ్ళు ప్రాక్టికల్స్లో జంబ్లింగ్ పెట్టి నిజంగా వాళ్ళ స్టాండర్డ్ని వీళ్ళు రేషనలైజ్ చేసి కరెక్ట్గా చూసి బాగా చదివి పాస్ అవుతున్నారని చూసి అక్కడే ప్రయోగం చేసి తర్వాత ఇంటర్మీడియట్ స్థాయిలో పెట్టాలనేది మా అందరి ఆలోచన. ఎందుకంటే ఇంటర్మీడియట్ విద్యార్థి కప్పకోయడమో పాము కోయడం వల్ల కొత్తగా తెలుసుకునేది ఏముండదు. దానిలో పరీక్ష పెట్టి వాడు పూర్తిగా కోసాడా లేదా అనేది ఎవరు కూడా చెక్ చేయలేదు. ఎందుకంటే లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారు. నాకు తెలిసి రాష్ట్రంలో ఏ కాలేజీలో కూడా కొన్ని కాలేజీలో వేల మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ సరిపడా ల్యాబ్స్ లేవు. మీరు ఆరోగ్య గారితో మాట్లాడి తెలుస్తుంది ఏ ల్యాబులు ఎట్లా ఉన్నాయి, ఏ కండిషన్లో ఉన్నాయి. చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారిగా నాగేశ్వరరావు ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ డిఈఓగా ఉన్న శామ్యుల్ నుంచి వారు బాధ్యత